Hi, I'm Dr. Srijana, General Physician, Diabetologist, Medistar Hospitals, Ameerpet. సో మనకి స్ట్రోక్ అంటే పారాలసిస్ అన్నప్పుడు అది తొందరగా వస్తుందా, ఇమీడియట్గా వస్తే మనం దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, లేదు మన బాడీ ఏమైనా వార్నింగ్ సైన్స్ ఇస్తుందా, ఇవన్నీ మనం గమనించుకుందాం ఒకసారి ఇవాళ. సో జనరల్ ఏంటంటే కొన్నిసార్లు ఈ స్ట్రోక్ అన్నది అంటే ఈ పారాలసిస్ అన్నది మనకు బాడీ ఒక వార్నింగ్ సైన్స్ అన్నది ఇస్తూ ఉంటుందండి, అట్లీస్ట్ అ మంత్ ఆర్ సమ్ టైమ్స్ బిఫోర్. అవి ఏంటన్నది డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే నాజియా కానివ్వండి, లేకపోతే కాన్స్టెంట్ గిడ్డినెస్ అంటే చక్కెర రావడం అన్నట్టు అనమాట. ఎందుకు? సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. సర్క్యులేషన్ అంటే ఏంటంటే రక్తనాళాలు ఏమైనా బ్లడ్ సప్లై చేయడానికి బ్రెయిన్కి అన్నది మనకి అంటే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే సడన్గా లేచి నుంచున్నా కానీ మనకి తల తిరగడం రానివ్వండి, మంచం మీద నుంచి సడన్గా లేచిన చక్కెర రావడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రికరెంట్గా నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదన్నది వన్ ఆఫ్ ద సైన్ రిలేటెడ్ టు ద సర్క్యులేషన్ టు ద బ్రెయిన్. సో ఇదంతా మీకు కంటిన్యూస్గా నడుస్తూ ఉంది అంటే కనుక యూ బెటర్ కమ్ అండ్ విజిట్ ద డాక్టర్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ అండ్ విత్ యువర్ బ్రెయిన్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి విజువల్ డిస్టర్బెన్సెస్. సడన్గా ఒక కన్ను కనిపించకపోవడం, డబుల్ విజన్ రావడము, లేకపోతే విజువల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా అనిపించడం ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ఆఫ్థల్మాలజిస్ట్ అంటే మనకి ఏదో సైట్ వచ్చిందన్నదే కాకుండా వీ కెన్ విజిట్ డాక్టర్, న్యూరాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్. ఎందుకు అని అంటే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఆర్ ఏమైనా మీకు హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకర్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఈ రక్తనాళాలు అన్నవి మనకి ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటే కొవ్వు అన్నది లోపల విరుక్కుపోయి మనకి స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఉన్నప్పుడు మనకి బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్ అవుతుంది. అంటే సెరిబ్రల్ ఆర్టరీ అన్నది కానివ్వండి, ఇట్లాంటివన్నీ కాంప్రమైజ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది జరగడం వల్ల. సో ఆ టైంలో ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మనకి అంటే స్ట్రోక్ ఈజ్ స్టార్టింగ్ ఇన్ యువర్ బాడీ అన్నది మనం తీసుకోవచ్చు. ఇట్లాంటిది ఏమైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే రెదర్ దాన్ లూజింగ్ అవర్ వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ ఎదర్ రైట్ ఆర్ లెఫ్ట్, ఈ టైంలో మనకి ఇమీడియట్గా ఈ మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే లైక్ డిపెండ్స్ అపాన్ ద ఇట్స్ ఇన్ ఇన్ఫాక్ట్ ఆర్ హెమరేజ్, దాని బేస్ మీద మెడిసిన్స్ మనం స్టార్ట్ చేసుకుంటే పర్మనెంట్ డ్యామేజెస్ అనేవి మనము అవాయిడ్ చేయొచ్చు. దెన్ తర్వాత వచ్చేటప్పటికి కాన్స్టెంట్ హెడేక్స్, బాగా తలనొప్పి వస్తూ ఉంది, రికరెంట్గా వస్తూ ఉండింది, పీపుల్ వర్ లైక్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అనుకోండి. వన్ ఆఫ్ ద పీపుల్ ఎలా అనుకుంటారంటే నేను స్ట్రెస్గా ఉన్నాను, నేను సరిగ్గా నిద్రపోలేదు, మేబీ నేను సరిగ్గా ట్రావెల్ చేసి వచ్చాను, ఇట్లాంటివన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్ విత్ యువర్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రికరింగ్ ఎవ్రీ వీక్ ఆర్ సంథింగ్ అండ్ యాజ్ డిస్కస్డ్ మీకు ముందు నుంచి కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాన్స్టెంట్ హెడేక్స్ అన్న దాన్ని ఇగ్నోర్ చేయకుండా మనం వర్కప్ చేసుకుంటే మేబీ ఏమైనా స్మాల్ క్లాట్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు రెదర్ దాన్ మేకింగ్ ఇట్ బిగ్ మనం స్టార్టింగ్ స్టేజ్ అంటే మినీ స్ట్రోక్స్ ఇట్లా ఆ స్టేజ్లోనే మనము వాటిని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో దిస్ గిడ్డినెస్, దిస్ వామిటింగ్స్ ఆర్ నాజియా, దిస్ కాన్స్టెంట్ హెడేక్స్, విజువల్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా మనకి వార్నింగ్ సిమ్టమ్స్ అండి స్ట్రోక్ రావడానికి అనమాట. సో ఇవన్నీ ముందు నుంచి కంటిన్యూస్గా నడుస్తున్నాయి, రికరెంట్గా మీ డే టు డే యాక్టివిటీస్ని కనుక కాంప్రమైజ్ చేస్తున్నాయి అని అనుకుంటే కనుక యూ బెటర్ విజిట్ అ డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ. ఈ టైంలో ఏంటంటే వచ్చినప్పుడు యాజ్ వీఆర్ సీయింగ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇఫ్ యూ ఆర్ హైపర్ టెన్సివ్, there is this very good vegetable called beetroot. Sometimes ఏంటంటే beetroot is something which reduces your oxidative stress. It dilates your blood vessels because it produces this thing called nitric oxide which is helpful for your dilatation of blood vessels అన్నమాట. సో ఆల్ దీస్ ఇన్స్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేసుకుంటూ మార్చుకుంటూ ఉంటే కనుక మీ ఎర్లీ స్టేజెస్లో వచ్చే మీ డిసీజెస్ని కానివ్వండి ఇట్లాంటివన్నీ వీ కెన్ పుష్ ఇట్ ఆఫ్ టు లేటర్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైమ్ అన్నమాట. సో if any doubts you have or something, please come and visit Medistar Hospitals. We'll discuss in detail. Thank you. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.